హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు వీడియోలో మమ్ముట్టి వినాయకర్ నటించిన కలాం కావల్ మూవీ గురించి తెలుసుకుందాం. అండ్ ఈ సినిమా కంప్లీట్లీ కూడా ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మన మమ్ముట్టి అయితే ఒక నెగిటివ్ షేడ్లో అయితే దీంట్లో కనిపిస్తారు. అండ్ వినాయకన్ ఎప్పుడు నెగిటివ్ రోల్లో కనిపించే వినాయకన్ మాత్రం దీంట్లో ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక మంచి రోల్ అయితే ప్లే చేశాడు. సో అండ్ ఈ సినిమాకి మనకి జితిన్ కే జోష్ అనే వ్యక్తి డైరెక్టర్. ఇది మనకి మూవీ రూల్స్లో అయితే ఫ్రీగా అయితే చూడొచ్చు. అండ్ ఏ డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే మాత్రం సోనీ లైవ్లో మాత్రం అయితే ఇది స్ట్రీమ్ అవుతుంది. సో అసలు స్టోరీ ఏంటి అంటే, కామన్గా ప్రతి మనిషికి కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని కామ కోరికలు ఉండొచ్చు, ఇంకేమైనా కావచ్చు. సో ఇట్లా అనమాట. అలాగే మమ్ముట్టి పని ఏంటంటే ఈ సినిమాలో అతనికి ఒక కోరిక అనమాట. అదేం కోరిక అంటే, ఒంటరిగా ఎవరైతే ఉంటారో, అంటే మొగుడు లేని అమ్మాయిలు అండ్ ఒంటరిగా ఉండే వాళ్ళు, మనోడికి వీళ్ళందరే టార్గెట్. వాళ్ళందరితో చూసుకుంటాడు దగ్గరికి. ఓకే, ఏ ఇంట్లో ఎవరుంది, ఎక్కడెక్కడ ఏముంది, ఇవన్నీ చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా వాళ్ళతో దగ్గర అయిపోయి వాళ్ళని ట్రాప్ చేసి నైట్కి రూమ్ తీసుకెళ్తాడు. అది వచ్చేసి మనకి ఈ కేరళ, తమిళనాడు ఈ బార్డర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని అటు నుంచి అటు ఇట్లా ప్లేన్ చేంజ్ చేసుకుని మారుస్తుంటాడు. నైట్ వరకు తీసుకెళ్ళిపోయి రూమ్లో వాళ్ళని చంపేస్తాడు. ఇంకేం చేయడు, ఇంకా ఓన్లీ చంపేయటమే. సో ఎందుకు అయ్యా అంటే అదొక సైకో ఆనందం అనమాట. ఇది కంప్లీట్లీ కూడా మనకొకటి, ఇది ఒక రియల్ స్టోరీ. 2000 ఇయర్లో కేరళలో జరిగిన కొన్ని సీన్ల వల్ల అయితే ఈ సినిమా అయితే తీశారు. సో అసలు మామూలుగా ఇందులో వినాయకుని అయితే ట్విస్ట్ మీద ట్విస్ట్లు పిచ్చెక్కిస్తాయి అనమాట. అబ్బా ఈ సీన్ బోరింగ్ లేదు అంటానికి లేదు. అండ్ ఆ లొకేషన్స్, కెమెరా పనితనం, బీజిఎం కంప్లీట్లీ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ మమ్ముట్టి కూడా అయితే అసలు ఎలాంటి నేను నెగిటివ్ రోల్ చేస్తున్నాను అలాంటివి ఏం లేకుండా చాలా బాగా చేశాడు. చాలా అనమాట. చాలా తక్కువ బడ్జెట్తో స్టార్ట్ అయిన ఈ సినిమా దాదాపుగా 80 కోట్లతో వసూలు చేసింది. అండ్ అలాగే మమ్ముట్టి రీసెంట్లీ బ్రహ్మయుగం ఆ సినిమాలో ఒక రాక్షసులాగా అయితే కనిపించాడు. సో దాంట్లో కన్నా కూడా ఈ సినిమాలో ఇంకా అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ మన జైలర్ తర్వాత వినాయకుని కూడా ఒక మంచి ప్లే అయితే చేశాడు ఈ సినిమాలో. సో ఓవరాల్గా అయితే సినిమా అయితే బాగుందని కాదు, సూపర్ అనమాట. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. ఎలాంటి ఇబ్బంది